ప్రముఖ పుణ్యక్షేత్రం పర్యాటక ప్రాంతమైన పెంచలకోన శ్రీ పెనుసల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద మెగా యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పచ్చని చెట్లు, మనసుకు హాయి గొలిపే చల్లని కాలులు, రమణీయమైన ప్రకృతి ఒడిలో యోగాభ్యాసకులు దేవుడి గుడిలో ధ్యానం, యోగాసనాలు ఆచరించారు. పర్యాటక శాఖ నిర్వహించిన పర్యాటక యోగాంధ్ర కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగుల రామకృష్ణ, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్, పలువురు జిల్లాస్థాయి అధికారులు, యోగాభ్యాసకులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఇంట్లో కూడా అందులో యోగా ఒక అరగంట చేసుకుంటే మనిషికి ఈరోజు మన ముఖ్యమంత్రి 2 గంటలు చేస్తాడు. నిజంగా ఏంటంటే యోగాలు అన్ని కూడా 2 గంటలు చేసిన తర్వాత స్నానం చేస్తాడు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మీకు అందరం తెలుసు. కాబట్టి మనం కూడా ఇంట్లో ఇప్పుడు చిన్నపిల్లలు ఏ విధంగా చేశారో అయితే మనం చేయలేమని ఇప్పటి నుంచి మన పిల్లలకు మందులు కూడా పెట్టిస్తే జబ్బులు దూరంగా ఉంటాయి. ఈరోజు 30 సంవత్సరాలకే కరాకిట్లు పీళ్ళు వచ్చేసి ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది గారు ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నారు. యోగా చేస్తారంటే ఇక్కడ ఒళ్ళు అని చెప్పారు కూడా తెలియజేస్తూ మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో అది కూడా జ్ఞానశుద్ధి. యోగం అనేది జ్ఞానశుద్ధి. ప్రతి అవయవం కూడా చదువుకుంది, శుభ్రపరచుకుంటాం, ఆరోగ్యం ఉంటాం. కాబట్టి అందరూ కూడా ప్రతి కుటుంబంలో చేయాలని చెప్పారు కోరుకుంటూ. సో యోగాంధ్ర అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 21 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను పురస్కరించుకుంటూ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కల్పించడం, జిల్లాలో సుమారుగా 10 లక్షల మందిని మనము యోగా ఎంతూజియాస్ట్స్ కింద రిజిస్టర్ చేయడం, వాళ్ళలో యోగా గురించి చైతన్యపరచడం. అదేవిధంగా మనం జిల్లాలో సుమారుగా 124 మాస్టర్ ట్రైనర్లను కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఆ మాస్టర్ ట్రైనర్ల ద్వారా మనం సచివాలయం స్థాయిలో కూడా సుమారుగా 7,000 మంది సచివాలయం సిబ్బందిని మనం ట్రైనర్స్ కింద ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా యోగా కార్యక్రమం గురించి, యోగా ఆవశ్యకత గురించి తెలియజేసే ప్రయత్నం చేశాము. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగాయి. ముఖ్యంగా మనిషి జీవితంలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు కూడా తగ్గడం వల్ల అనేక రకాలైన సమస్యలు చాలా అర్లీ ఏజ్ లోనే మనము చూడటం అయితే జరుగుతుంది. అది చాలా బాధాకరం. సో వాటికి సరైన సమాధానం చెప్తుంది యోగా. సో తప్పనిసరిగా మనందరం కూడా యోగాని మన జీవితంలో ఒక భాగ్యస్వామ్యంగా అలవరుచుకోవాలి. యోగా ఆవశ్యకతను కూడా మనం అందరికీ తెలియజేయాలి. సో ఈ రోజు సుమారుగా ఇక్కడ 1000 to 1500 మెంబర్స్ తో మనము ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన కోఆర్డినేషన్ తో ఇవాళ ఇక్కడ పెంచలకోన టెంపుల్ దగ్గర మనము ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా సిన్సియర్ అప్రిషియేషన్స్ అండి. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. అయితే ఇది కేవలం ఈ రోజుకి పరిమితం కాకూడదు. ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా ఈ స్ట్రాంగ్ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి యోగా ఇంపార్టెన్స్, యోగా ఆవశ్యకత గురించి తప్పనిసరిగా మనందరం చాటి చెప్పాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు, ఖర్చు కూడా ఉండదు. కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు ఈ యోగాని కంటిన్యూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం కూడా జరిగింది. ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు మనం తీసుకుంటే బ్రహ్మాండంగా 75-80 సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఈరోజు 30 సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వర్లు కూడా ప్రతిరోజు 2 గంటలు చేస్తారు. దీన్ని యోగాని రాబోయే రోజుల్లో టెక్స్ట్ బుక్లో కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్లో పెట్టేసేసి అది ఒక క్లాస్ లాగా ఉపాధ్యాయులు కూడా నేర్పించాలని చెప్పేసి మనం ఆంధ్ర
కార్యక్రమంలో భాగంగా పెంచలకోనలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనము ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము. సో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెప్తుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలకోనలో నరసింహస్వామి గుడి దగ్గర మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం. అదేవిధంగా 21 జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రతి గ్రామము వార్డు స్థాయిలో, అది పార్క్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం. 7,000 లొకేషన్స్, సుమారుగా ఒక 5,000 నుంచి 6,000 మంది ట్రైనర్స్ను కూడా మనం ట్రైన్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.